హలో, మైసెల్ఫ్ డాక్టర్ నవనీత, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజీ. మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా న్యూస్ ఛానల్స్‌లో వింటున్న టాపిక్ వచ్చేసి స్క్రబ్ ఫీవర్ అని. నెల్లూరులో వాటిలో ఎక్కువగా కేసెస్ వస్తున్నాయని కూడా చూస్తున్నాం. యాక్చువల్‌గా వాట్ ఈస్ స్క్రబ్ టైఫస్? ఇది ఇప్పుడు రీసెంట్‌గా వచ్చిన వైరసా? బ్యాక్టీరియానా? ఎందుకు దానివల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు? దాని గురించి ఒకసారి తెలుసుకుందాం. స్క్రబ్ టైఫస్ అనేది ఎప్పటినుంచో ఉన్న బ్యాక్టీరియా అండి. అది యూజువల్‌గా రికెట్సెల్ ఫ్యామిలీకి సంబంధించింది. ఇది టిక్ బర్న్ డిసీజ్ అంటామనమాట. ఒక నల్లులు అలాంటివి పొదలల్లో కానీ, కొన్ని చెట్లల్లో, ఫారెస్ట్ ఏరియాస్‌లో, వాటర్ ఉన్న శాండ్ ప్లేసెస్‌లో ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో, అది కరవటం వల్ల వచ్చేది స్క్రబ్ టైఫస్. సో, యూజువల్‌గా అందుకే చాలా వరకు చిన్న పిల్లలకి అలాంటి ప్లేసెస్‌లో పొదలలో కానీ, చెట్లలో తిరగొద్దు అని చెప్తూ ఉంటాము. దట్ ఈస్ బ్యాక్టీరియల్ అండ్ టిక్ బర్న్ డిసీజ్ అంటాం. సో, అది కరిచిన తర్వాత ఒక 1 వీక్‌లో ఆ సింప్టమ్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఫీవర్ రావటం కానీ, హెడ్‌ఏక్, బాడీ పెయిన్స్, వామిటింగ్స్, కొంతమందికి ర్యాషెస్, ఇచ్చీ ర్యాషెస్ కానీ, పెయిన్‌ఫుల్‌గా ఉండటము, ఇవన్నీ నార్మల్ వైరల్ ఫీవర్ అనుకోని చాలామంది నెగ్లెక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగానే ఉంటాయి. సో, నెగ్లెక్ట్ చేయకుండా అసలు ఇవన్నీ దేనివల్ల వస్తున్నాయనేది డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అనమాట. వేరే ఫీవర్స్‌కి, ఈ స్క్రబ్ టైఫస్‌కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇది కొంచెం మల్టీ ఆర్గన్ డ్యామేజ్, అంటే చాలా అవయవాల్ని డ్యామేజ్ చేసే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. జాండీస్ రావటం కానీ, కొందరికి కిడ్నీ ఎఫెక్ట్ అవ్వటము, కొందరికి ఆయాసం రావటం, ఇవన్నీ కూడా ఒక 1 వీక్ తర్వాత కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. డిపెండింగ్ ఆన్ ద లోడ్ ఆఫ్ బ్యాక్టీరియా అనమాట. అయితే ఇది కంటేజియసా అంటే కొంతమందిలో అవ్వచ్చు. మేబీ త్రూ ద బాడీ ఫ్లూయిడ్స్ లైక్ స్వెట్ ద్వారా కానీ, యూరిన్‌తో కంటామినేట్ అవ్వటం వల్ల, అలాంటి ద్వారా ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. ఎర్లీగా ఈ స్క్రబ్ టైఫస్‌ని డిటెక్ట్ చేసి దానికి కొన్ని బ్లడ్ టెస్ట్ చేయటం అనేవి జరుగుతూ ఉంటాయి. స్క్రబ్ టైఫస్‌కి సంబంధించిన ఐజీజీ, ఐజీఎం అనేది పంపిస్తూ ఉంటాం. సో, ఆ బ్యాక్టీరియాని డిటెక్ట్ చేస్తుందన్నమాట. డిటెక్ట్ చేయడం వల్ల ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే కిడ్నీ కానీ, లివర్ కానీ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయి. ఎర్లీగా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే కనుక ఇవన్నీ కూడా అంత డేంజరస్‌గా తీసుకునే ఛాన్సెస్ అయితే ఏమీ ఉండదనమాట. సో, లైక్ ఆల్ అదర్ ఫీవర్స్ ఇది కూడా ఒక నార్మల్ ఫీవరే. కాకపోతే ఎర్లీ డిటెక్షన్ విల్ సేవ్ ద లైఫ్స్.